దీప జ్యోత్స్న మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని జ్యోత్స్నాని అరెస్టు చేయించిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కార్తీక్ దాసు ఇద్దరు కూడా జ్యోత్స్నాకైతే వార్నింగ్ ఇస్తారు. నువ్వు దీపని చంపాలని చూస్తే మాత్రం మేము చేతులు కట్టుకొని ఉండము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇప్పటి వరకు కూడా చిన్నప్పటి నుంచి నువ్వు ఇక్కడే మా మధ్యని మా కుటుంబ సభ్యురాల్లా పెరిగావని, దాసు మావయ్య కూతురువని, నువ్వు చేసే ప్రతి తప్పుని కూడా బయట పెట్టకుండా కప్పిపుచ్చుకుంటూ వచ్చాము. అది మా చేతకానితనము, మా భయము అనుకోకు. అది కేవలం నీ మీద జాలి. తర్వాత నీ భవిష్యత్తు ఏమవుతుందని దాసు మావయ్య ముఖం చూసి వదిలేస్తున్నానంతే. లేకపోతే నా భార్యని చంపాలనుకున్న నిన్ను అస్సలు కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే నీ గురించి ఇంట్లో తెలిస్తే అందరూ కూడా బాధపడతారు. ముఖ్యంగా అత్త, నా కూతురు ఇంత దుర్మార్గురాలా? ఇన్ని రోజులు కన్న కూతురు అనుకున్న జ్యోత్స్న కూతురు కాదని, తను కూతురైనా సరే ఒక మనిషిని చంపేంత దుర్మార్గురాలని అస్సలు కూడా అత్త తట్టుకోలేదు. తన పెంపకం ఇంత ఇదిగా పెంచానా అంటూ బాధపడుతుంది. అందరూ కూడా నిన్ను చూసి జాలిపడేవాళ్లే తప్ప నీ మీద కోపం తెచ్చుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. కేవలం నీ మీద జాలిపడి దాసు మావయ్య కూతురువని నిన్ను వదిలేస్తున్నాము అని అంటూ ఉంటే, దాసు మావయ్య కూతురునని నేను అనుకోవడం లేదు. నేను ఎప్పటికీ కూడా దశరథ సుమిత్రల కూతుర్ని, శివనారాయణ మనవరాల్ని, ఆ ఇంటికి వారసురాల్ని. అదే నా గుర్తింపు. నేను చనిపోయే వరకు నేను అదే స్థానంలో ఉంటాను. ఎవ్వరు వచ్చినా కూడా వదిలిపెట్టను. ఈరోజు నీ భార్య తప్పించింది ఉందనుకో, ఇంకోసారి తప్పించుకోలేదు. ఎప్పుడు ఎలాగ దాడి చేస్తానో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే నవ్వుతాడు. కార్తీక్ నవ్వుని చూసి, ఏంటా నవ్వుకి అర్థం? ఏం చెయ్యాలో అర్థం కాక నవ్వుతున్నావా? లేకపోతే ఈ జ్యోత్స్న ఇలాగే చెప్తుందిలే అని నన్ను ఒక తింగర్దాన్లా చూసి నవ్వుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే, పదమావయ్య, ఈ జ్యోత్స్న ఎప్పుడు కూడా ఇలాగే అనుకుంటుంది తప్ప చేసింది పెట్టింది ఏమీ లేదులే, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ వెళ్తూ వెళ్తూ, జ్యోత్స్న, చెప్పాను కదా, చేతకాక కాదు, భయపడి కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు సాక్ష్యాలతో సహా బయట పెట్టడానికి నాకు ఎంతో పని కాదు. మొత్తం సాక్ష్యాలు కూడా ఉన్నాయి. చివరికి దశరథ మావయ్యకి రివాల్వర్ పేలి ఎలా బుల్లెట్ తగిలిందో మొత్తం అన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. మరి సత్తిపండుకి కాల్ చేస్తావో, ఎవరికి కాల్ చేస్తావో చేసుకో అని అంటూ చివర్లో ఊహించని షాక్ ఇచ్చేస్తాడు కార్తీక్ అయితే జ్యోత్స్నాకి. అప్పుడు ఇక జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, బావకి ఎలా తెలిసింది నేను సత్తిపండు చేత డాడీని షూట్ చేయించానని? బావ కనిపెట్టేశాడే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కనిపెట్టాడని తెలుసుకొని జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. బావ ఇదంతా కూడా ఎలా కనిపెట్టాడో, అసలు ఇదంతా బావకి ఎలా సాధ్యమైంది అని షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక పారిజాతం అయితే, జ్యోత్స్న, పార్టీ మాత్రం బాగా చేశావు. దీప, శౌర్య చాలా ఆనందపడ్డారు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడు ఇక పారిజాతం మాటలకి, నీకేమైంది గ్రాని? ఏమన్నా పిచ్చి పట్టిందా? లేకపోతే దీపాన్ని కలవరిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, దీప కడుపుతో ఉంది, పైగా దీప అని అనబోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం అలా అనగానే, పైగా దీప, ఏంటి ఆగిపోయావు చెప్పు అని అంటూ ఉంటే, నీకు చెప్పిన అనవసరంలే అని అంటూ ఉంటుంది పారిజాతం. చూడు, ఇక మీద నుంచి ఎవరిని పెళ్లి చేసుకోవాలో, పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలో, ఎటువంటి మేకప్ చేసుకోవాలో అవి ఆలోచించు, అంతే తప్ప దీపని చంపాలని, శౌర్యని చంపాలని ఇవేమన్నా ప్లాన్లు చేసావంటే నేనే నీ గుట్టుని బయట పెట్టేస్తాను అని అంటూ పారిజాతం అయితే జ్యోత్స్నాకి షాక్ ఇస్తుంది. ఏంటి గ్రాని, మన కలిపి ఇద్దరి శత్రువు అన్నావు కదా దీపని, మనం ఇద్దరం కూడా ఏం చేసినా దీప నాశనమే కోరుకునేది అని అన్నావు కదా. నాతో చేతులు కలిపి ఆ దీపని లేపేస్తానని కూడా అన్నావు. మరి ఇప్పుడేంటి గ్రాని అలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఏంటే లేపేసేది? ఎవరిని లేపేసేది? దీప అంటే నాకు చాలా ఇష్టం. దీప నా శత్రువు కాదు. ఈ రోజు నుంచి దీప నా మనవరాలు. నువ్వెంతో నాకు దీప అంతే అని అంటూ ఉంటుంది పారిజాతం.
మేమిద్దరం సమానం ఎందుకు అవుతాము అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. చెప్పాను కదా, నువ్వైతే ఎంతో, అంతకు మించి అనుకోలేకపోతే దీపని ఈ రోజు నుంచి దీపని బాధ పెట్టాలని విషయాలన్నీ కూడా మర్చిపో. ఇక దీపని బాధ పెట్టావనుకో అస్సలు కూడా ఊరుకోను అని అంటూ పారిజాతం అయితే జ్యోత్స్నాకి వార్నింగ్ అయితే ఇస్తుంది. అప్పుడే పారిజాతాన్ని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏమైంది గ్రానీకి, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, అసలు సడన్గా ఇంత మార్పేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే తర్వాత ఇక సుమిత్ర దశరథ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు జ్యోత్స్న పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. అవును సుమిత్ర, జ్యోత్స్నకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము అని అంటూ ఉంటాడు దశరథ. కార్తీక్ బావ చెప్పింది నిజమే, ఎందుకంటే డాడీకి నిజం తెలీదు, దీపే తన కన్న కూతురని డాడీకి తెలీదు, లేకపోతే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని డాడీ ఎందుకంటారు, అస్సలు కూడా అనరు అని అంటూ జ్యోత్స్న అయితే వాళ్ళ మాటలు చాటుగా వింటూ ఉంటుంది. గౌతమ్ లాంటి వాడిని కాకుండా ఈసారి తొందరపడకుండా మనం మాత్రం జ్యోత్స్న పెళ్లి విషయంలో చాలా ముందుగా ఆలోచించి ముందుకు అడుగు వేయాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. తప్పకుండా సుమిత్ర, నాకు తెలిసి కొన్ని సంబంధాలు ఉన్నాయి, నాకు వాళ్ళైతే చాలా బాగా నచ్చారు, కొన్ని ఫోటోల్ని తెప్పిస్తాను, ముందుగా మనం చూసి ఏ సంబంధం అయితే ఓకే అవుతుందో ఆ సంబంధం పెళ్లి కొడుకు ఫోటోని జ్యోత్స్నకి చూపిద్దాము, జ్యోత్స్న జీవితం సంతోషంగా ఉండాలి, తను పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలి అని దశరథ అయితే అంటూ ఉంటాడు. అవునండి, జ్యోత్స్న కూడా పెళ్లి చేసుకొని త్వరగా మనకి మనవడినో మనవరాల్లో కనిస్తే అంతే చాలు, దీపాలాగా జ్యోత్స్న కూడా ఒక బిడ్డకి తల్లి అయితే చూడాలని దీపని చూసినప్పుడల్లా నా మనసు అలాగే అనిపిస్తుంది. ఇద్దరిది ఒకటే వయసు కదా, జ్యోత్స్నకి పెళ్ళై ఉంటే ఈ పాటకి జ్యోత్స్న కూడా కడుపుతో ఉండి లేకపోతే మనవడో మనవరాలో కూడా పుట్టేసి ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక సుమిత్ర అన్న మాటలకి జ్యోత్స్న అయితే, నా పెళ్లి గురించి వీళ్ళిద్దరూ కూడా ఇంతలా మాట్లాడుకుంటున్నారు, డాడీ ఒక్కసారి కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడలేదు అంటే డాడీకి నిజం తెలీదు, ఆ దీపకి కార్తీక్ మాత్రమే ఆ దాసు నిజం చెప్పాడు, నాకు అర్థమైపోయింది అని అనుకుంటూ అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ముందు డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తుంది. అసలు మీరు డాక్టరేనా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని. అప్పుడు ఇక హారిక అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అడిగేదేదో సూటిగా అడుగు, సమాధానం చెప్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, మా మమ్మీకి బోని మ్యారో ఇచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే మీ మమ్మీకి బోని మ్యారో ఇచ్చింది దీప కదా అని అంటూ ఉంటుంది హారిక అయితే. ఒక్కసారి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి, మరి నాకు ఆపరేషన్ చేసినట్టు భలేగా నటించారే, మరి నాకు ఆపరేషన్ చేసినట్టు ఎందుకు నటించారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఏంటి జ్యోత్స్న, కథంతా విని అసలు ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నావే, నీకు మొత్తం తెలుసు, మీ బావ కార్తీక్ ఇదంతా కూడా చేయించాడని తెలుసు, మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది హారిక అయితే. అసలు మీరు డాక్టర్ వృత్తిలోకి ఎలా వచ్చారు, ఇన్ని అబద్ధాలు ఆడి అసలు ఇలాంటి వృత్తిలో ఉన్నందుకు మీకు సిగ్గు లేదా అని అడుగుతూ తిడుతూ ఉంటుంది డాక్టర్ హారికని. అప్పుడు ఇక జ్యోత్స్నని చెంప పగలగొడుతుంది డాక్టర్ హారిక. నోరు ఒళ్ళు కూడా అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి, నీకులాగా మనిషి పోతే పోయిందిలే, మనం మాత్రం సంతోషంగా ఉన్నాము అని అనుకునేదాన్ని కాదు, నేను కూడా మనిషినే కదా, మానవత్వంతో ఆలోచించి సుమిత్ర గారి ప్రాణాల్ని కాపాడాను, అంతే తప్ప నీకులాగా ప్రతి దాంట్లో అబద్ధం చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ నేను బ్రతకడం లేదు. ఇప్పటికే నువ్వు అబద్ధంలో బ్రతుకుతున్నావు, మోసంలో జీవిస్తున్నావు, నీ బ్రతికే ఒక అబద్ధం, నీ పుట్టుక కూడా ఒక అబద్ధమే కదా అని అంటూ ఉంటుంది హారిక అయితే. ముందు నీ బ్రతుకుని నీ పుట్టుకని అది సరిచేసుకో, కన్న వాళ్ళని ఎలా ప్రేమించాలో
పెంచిన వాళ్ళని ఎలా మమకారంతో చూసుకోవాలో అది చూడు. ఆస్తులు అంతస్తులు కడదాకా మనతో రావు. నువ్వు చచ్చిపోయాక పేదవాడిని ధనవంతుడిని ఎలాగైతే తీసుకుపోతారో నిన్ను కూడా అలాగే తీసుకెళ్తారు తప్ప స్పెషల్గా ఏమి తీసుకువెళ్ళరు. నువ్వు కూడా ఆస్తి అంతా కూడా మూటగట్టుకొని ఏమీ పోవు కదా అని అంటూ హారిక అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది జ్యోత్స్నాకి. ఇక జ్యోత్స్న ఒక్కసారి హారిక మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే బావకి ముందే నాకు అన్నీ తెలిసిపోయాయని డాక్టర్కి చెప్పేసి ఉంటాడు బావ. అందుకని ఆ డాక్టర్ నన్ను చూడంగానే తనలో ఎటువంటి భయం లేదో, నేను నిజం అడుగుతున్నానని బెరుకు లేదో, అలా సూటిగా ధైర్యంగా సమాధానం చెప్పింది. అసలు ఏమనుకుంటున్నారు? దీనంతటికి కారణం ఆ దీపని అస్సలు కూడా వదిలిపెట్టను. వస్తున్నాను దీప అని జ్యోత్స్న అయితే దీపని కలవడానికైతే వెళ్తుంది. ఇంతలో కాంచన అయితే శౌర్య పక్కనే ఉన్న పార్కులో ఆడుకుందాము రా నానమ్మ అంటూ ఇక కాంచనని పార్కుకి తీసుకువెళ్ళమని అడుగుతుంది. ఇక అనసూయ అలాగే కాంచన శౌర్య ముగ్గురు కూడా శౌర్యతో కలిసి పార్కుకైతే వెళ్ళిపోతారు. దీప ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తను వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అక్కడికి వస్తుంది. ఇక జ్యోత్స్న రావడం చూసి దీప అయితే ఇదేంటి జ్యోత్స్న ఇప్పుడు వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది దీప. వెంటనే కార్తిక్ అయితే ఫోన్ చేస్తుంది. ఇక కార్తిక్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు బావా అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది దీప అని అంటూ ఉంటే జ్యోత్స్న ఇంటికి వస్తుంది బావా, లోపలికి వస్తుంది, ఇంట్లో ఎవ్వరూ కూడా లేరు అని అంటూ ఉంటుంది దీప అయితే. అవునా, నేను రావడానికి కూడా లేట్ అవుతుంది, ఆగు దీప, నీకు జ్యోత్స్న వల్ల ఎటువంటి నష్టం లేకుండా నేను చేస్తాను, నువ్వేమీ కంగారు పడుకో. నువ్వు జ్యోత్స్న ఎంత రెచ్చగొట్టినా సరే దురుసుగా మాట్లాడుకో, కోపాన్ని తెచ్చుకోకు అని చెప్తూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక దీప సరే బావా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. జ్యోత్స్న అయితే లోపలికి వస్తుంది. జ్యోత్స్న లోపలికి వచ్చిన తర్వాత ఏంటి దీప ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. కళ్ళు కనిపించడం లేదా, వంట చేస్తున్నాను అని అంటూ ఉంటుంది దీప అయితే. నాకు తెలుసు దీప, నీకు నిజం తెలిసిపోయాక నీలో చాలా మార్పు వచ్చింది. నా స్థానంలో నువ్వుండి నాకు పనులు చెప్తున్నావేంటి అన్నట్టు నువ్వు నా వంక చూసే చూపు అంతా కూడా ఎందుకు చూసావు అనేది ఇప్పుడు అర్థమైంది. మా బావతో కలిసి ఏ నాటకాలు ఆడావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. నీకన్నా గొప్పగా నేనే నాటకాలు ఆడలేదు జ్యోత్స్న. కన్న తల్లిదండ్రుల్ని అలాగే పెంచిన తల్లిదండ్రులను కూడా చంపాలనుకునే చూసే దుర్మార్గురాలివి. అందరినీ కూడా మోసం చేస్తూ డబ్బుందన్న పొగరుతో ఏదైనా చెయ్యొచ్చని, ఎవరినైనా చంపినా కూడా సాక్ష్యాలు లేకుండా చెయ్యొచ్చని అనే ధైర్యం నీలో ఉంది కాబట్టి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. కానీ ఇప్పటి వరకు నీ తప్పులేవి కూడా బయట పడిపోవడానికి కారణమేంటో తెలుసా? కేవలం మా మంచితనమే నీ తప్పులేవి కూడా మేము బయట పెట్టలేకపోవడం కారణం, అంతే తప్ప నువ్వేదో మేము బయట పెట్టకుండా నిన్ను చూసి మేము భయపడిపోతున్నామని, నువ్వెక్కడ చంపేస్తావో అని, నిజాలను బయట పెట్టడం లేదేమో అని నువ్వనుకున్నావో అని అంటూ ఉంటుంది దీప అయితే. అయినా ఇప్పుడన్నా నేనెందుకు వదులుతాననుకుంటున్నావో, నేను ఎప్పటికైనా శివన్నారాయణ మనవరాలే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అన్న మాటలకి దీప అయితే నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఇక మా బావ అలాగే నవ్వుతున్నాడు, నువ్వు అలాగే నవ్వుతున్నావు, మీ ఇద్దరికి నా మాటలు ఏదైనా పిచ్చిదాని మాటల్లాగా వినపడుతున్నాయా ఏంటి అని అంటూ ఉంటే, అవును పిచ్చిదాని మాటల్లాగే వినపడుతున్నాయి. ఎందుకో తెలుసా? నువ్వొక పిచ్చిదానివి కాబట్టి, డబ్బు పిచ్చిదానివి. అందుకనే నీకు ఒక ఆప్యాయత, అనురాగం, రక్త సంబంధం ఏమీ కూడా తెలీదు. నానమ్మని, తమ్ముడని, తండ్రని, పెంచిన వాళ్ళు, తాతయ్య అని ఏ మమకారం కూడా నీకు లేదు. కేవలం డబ్బులతో నీ కళ్ళు మూసుకుపోయి పొగరుతో కొట్టుకుంటున్నావు కాబట్టి ఏ బంధాన్నైనా వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ నేను అలా కాదు. నా తల్లి బ్రతకాలని నేను ఎంతగానో ఆ దేవుణ్ణి ప్రార్థించాను. చివరికి నా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకోవాలనుకున్నాను. ఆ భగవంతుడు నా యందు దయించి నా కడుపులో ఉన్న బిడ్డని చంపకుండా బ్రతికించాడు, నా తల్లిని కూడా బ్రతికించాడు అని అంటూ ఉంటుంది దీప అయితే జ్యోత్స్నతో. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఏంటి దీప
నువ్వు కాపాడేసినంత మాత్రాన మీ అమ్మా నాన్న నా నుంచి తప్పించుకోగలరు అనుకుంటున్నావా? అస్సలు కూడా తప్పించుకోలేరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా అనుకోకుండా అక్కడికి పారిజాతానికి కార్తీక్ ఫోన్ చేయడంతో దీప పడిపోయిందని చేయడంతో అక్కడికి సుమిత్ర అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. ఈలోగా జ్యోత్స్న అలాగే దీప ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వాళ్ళిద్దరూ చాటుగా వింటూ షాక్ అయిపోతూ ఉంటారు ఒకరికొకరు. అప్పుడు ఇక దీప అయితే అంటూ ఉంటుంది, చూడు, ఇక మీదట నా తల్లిదండ్రులకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే మాత్రం ఈసారి అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటుంది దీప అయితే జ్యోత్స్నతో. అప్పుడే ఇక జ్యోత్స్న నవ్వుతూ, పిచ్చి దీప, నేను అంత కుదురుగా హాని కలిగించకుండా ఎలా ఉంటాననుకున్నావో అస్సలు కూడా ఉండను, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ముందు నిన్ను చంపి తర్వాత నీ కూతుర్ని చంపుతాను, ఆ తర్వాత ఇంటి వారసత్వం కోసం డబ్బు కోసం మొత్తం కుటుంబాన్ని కూడా చంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జ్యోత్స్న అయితే అంటుంది. జ్యోత్స్న మాటలకి దీప కోపంతో రగిలిపోతూ ఇక జ్యోత్స్న పీక పట్టుకుంటుంది. జ్యోత్స్న పీక పట్టుకొని, మా అమ్మ నాన్న జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ నా కూతురు జోలికి కానీ వస్తే నీ శవమే మిగులుతుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు మా బావకి ఇచ్చిన మాట కోసం నువ్వెంత అవమానిస్తున్నా అణిగి మణిగి ఉంటున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో అని చెప్పి జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, నాకు తెలుసు దీప, నువ్వు ఇలాంటి పనులు ఏవో చేస్తావని నాకు తెలుసు. పాత దీపని మా బావ ఒట్టు వేసి సైలెంట్ చేశాడని కూడా అర్థమయ్యింది. కానీ నేను మాత్రం ఎవ్వరిని కూడా వదిలిపెట్టను, అందరినీ చంపి ఆస్తి మొత్తానికి నేనే వారసురాలు అవుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది దీప అయితే, అయినా నువ్వు కన్న తండ్రిని ఆస్తి కోసం చంపాలని చూసిందానివి, పెంచిన తల్లిదండ్రులో లెక్క దాసు బాబాయిని తల మీద కొట్టి చంపాలని చూసావు కదా, ఆ తర్వాత మా నాన్నని షూట్ చేయించావు. నువ్వు చేసిన ఒక్క నేరమా ఒక్క పాపమా? కాశీ జీవితాన్ని నాశనం చేశావు. పక్కనే ఉన్న పారిజాతం గారిని కూడా ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉంటున్నావు. ఆవిడ తన కొడుకు కోసం ఇదంతా చేసింది, కానీ తన కొడుకునే నువ్వు పొట్టను పెట్టుకోవాలని చూసావు. పారిజాతం గారికి నిజం తెలిస్తే ఇన్ని రోజులు ఇలాంటి దానికా నేను సపోర్ట్ చేసింది? నా కొడుకుని చంపాలని చూసిన ఇలాంటి దుర్మార్గురాలు కానీ నిన్ను షూట్ చేసేస్తుంది అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడు ఇక దీప అన్న మాటలకి, నన్ను షూట్ చేయడం కాదు, ఇప్పుడు నేను నిన్ను షూట్ చేయబోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న అలా రివాల్వర్ దీపకి గురిపెట్టగానే జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది సుమిత్ర. ఒక్కసారి జ్యోత్స్న వెనక్కి తిరిగి చూస్తుంది. అలా వెనక్కి తిరిగి చూడంగానే సుమిత్ర పారిజాతం ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళని చూసి ఇక వెంటనే గన్ను కిందకి వదిలేస్తుంది జ్యోత్స్న అయితే. ఏంటి జ్యోత్స్న, షాక్ అయిపోయావా? ఇప్పుడు నీ కుట్రలు కుతంత్రాలు నీ మోసాలు మొన్నీ కూడా మా అమ్మకి తెలుసు, పారిజాతం గారికి కూడా తెలుసు అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడు ఇక వాళ్ళిద్దరిని చూసి, మమ్మీ, ఏదో దీపతో సరదాగా జోక్ చేస్తున్నాను మమ్మీ, అంతే, అంతకు మించేం కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న చంప పగలగొడుతుంది సుమిత్ర. జ్యోత్స్న చంప పగలగొట్టి సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇంకోసారి నన్ను మమ్మీ అన్నావంటే నిన్నిక్కడే నిలువల్లా నరికేస్తాను. ఛీ, నువ్వు నన్ను మమ్మీ అని పిలిచే అర్హతని కోల్పోయావు. ఎప్పుడైతే నువ్వు నా భర్తని చంపించాలని చూసావో, ఎప్పుడైతే నా కుటుంబాన్ని నాశనం చేసి నా కన్న కూతురు అయిన దీపని చంపాలనుకుంటున్నావో, అప్పుడే నువ్వు మా దృష్టిలో అసలు మా ఇంటి మనిషివే కాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక, గ్రాని, నువ్వన్నా మమ్మీకి చెప్పు గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న చంప పగలగొడుతుంది పారిజాతం. ఇక ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏ కొడుకు కోసమైతే ఇన్ని రోజులు కూడా నిన్ను మహారాణిలా చూసుకున్నాను, అదే కొడుకుని నువ్వంతలా మాటలంటూ నిందిస్తూ ఉన్నావు కాబట్టి ఇక నుంచి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. దానికి కూడా కాదు, నా కొడుకుని తల మీద కొట్టి కోమాలోకి వెళ్ళిపోయేలా చేసి చంపాలని చూసావు కదా, దానికే నాకు నీ మీద ఎక్కువగా కోపం వస్తుంది. చూడు జ్యోత్స్న, నీలాంటి ఆడదాన్ని నేనెక్కడా కూడా చూడలేదు. పాలు పోసిన వాళ్ళని కాటు వేసే కసాయి దానివి నువ్వు.
నిన్ను ఏం చెయ్యాలి అని పీక పట్టుకుంటుంది పారిజాతం. అప్పుడే దీప వచ్చి పారిజాతం గారు ఆవేశపడకండి, వదలండి అంటూ ఇక ఆపుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.